యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. మీనరాశి వారికి మార్చి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉండుతో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మార్చి మాసంలో కనుక తీసుకున్నట్టయితే శనైశ్వరుడు మరి ఈ రవి ఈ రెండు గ్రహాలు కూడా వ్యయంలో ఉన్నాయి. ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని కూడా జరుగుతుంది. అయితే ఈ ఏలినాటి శని అనేటువంటిది ఏదైతే ఉందో అందరికీ ముప్పు కాదు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఇలాగా పర్యాయాలుగా వస్తుంది. ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి ఈ యొక్క ఏలినాటి శని వస్తుంది. మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రెండో పర్యాయంలో వచ్చినటువంటి వాళ్ళకి సరిసమానంగా ఉంటాయి, మిశ్రమంగా ఉంటాయి ఫలితాలన్నీ కూడా. మూడోసారి వచ్చినటువంటి వాళ్ళకి పర్వాలేదన్నట్టుగా అనేటువంటిది కష్టతరంగానే ఉంటుంది. నాలుగోసారి ఏదో రకంగా గడిచిపోతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏలినాటి శని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శనికి పరిహారంగా ఏమిటి అంటే హనుమాన్ చాలీసా మాత్రమే చదవాలి. హనుమాన్ చాలీసా చదివామంటే ఏలినాటి శని యొక్క ప్రభావము ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉండదని మనం అర్థం చేసుకోవాలి. ఇది వదిలేస్తే గనక ఇప్పుడు మీనరాశిలో ఎవరున్నారు? రాహువు, శుక్రుడు, బుధుడు, ఆ తర్వాత నెప్చూన్ వీళ్ళు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం అనేటువంటిది పరిపరి విధాలుగా ఉంటుంది. ఒకరికేమో శుక్రుడు, మరొకరికేమో బుధుడు, ఇంకొకరికేమో రాహు. అంటే ఈ ముగ్గురు రకరకాలైనటువంటి ఆలోచనలు కలగజేస్తారు. నెప్చూన్ ఏం చేస్తూ ఉంటాడు? ఆలోచనలన్నీ అన్నింటినీ కూడా చెడగొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రేపు 29వ తేదీ మార్చి 2025 శనైశ్వరుడు కూడా అక్కడ చేరబోతున్నాడు. అప్పుడు పరిస్థితులన్నీ కూడా చాలా ప్రతికూలంగా ఏర్పడబోతున్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మరి కాకపోతే ఏంటంటే ఇక్కడ గురువు అనేటువంటి గ్రహం ఏదైతే వృషభ రాశిలో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడంటే ఈ యొక్క పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని కూడా చూస్తాడు. మరి మీనస్ రాశి వాళ్ళకి ఏ స్థానాలను చూస్తున్నాడు, అవి ఏంటి, వాటి గురించి నేను చెప్తాను. ఇక్కడ మనకి ఆలోచించాల్సింది ఏంటంటే సప్తమ స్థానము అంటే భార్య కానీ భర్త కానీ ఈ స్థానాలను చూడటం అనేటువంటి జరుగుతుంది. భాగ్యస్థానము అంటే లక్ అండ్ ఫార్చ్యూన్, మనకి ఏదైనా అదృష్టము లేకపోతే ఏదైనా భాగ్యము కలిసి వస్తుందని అంటుంటాం కదా, ఆ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు. అంటే యోగకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది అని మనం చెప్పచ్చు. లాభస్థానము, ఏదైనా వ్యాపారాలు ఉన్నారనుకోండి, లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా చూసినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సమస్య వస్తుంది, ఏలినాటి శని వల్ల మాత్రమే సమస్య వస్తుంది. ఏంట్రా అంతా బాగానే ఉంది, ఏమిటి సమస్యలు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఆ సమస్యలు ఏమిటంటే ఏలినాటి శని వల్లనే అని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుతూ ఈ యొక్క మార్చి మాసం అంతా కూడా మీరు గడపాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా మీరు తప్పకుండాను హనుమాన్ చాలీసా చదవాల్సిందేనండి. తప్పకుండా చదివితేనే మీరు ఏదైనా అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గ్రహాలన్నీ కూడా అలాగా తిరుగుతూనే ఉంటాయి సంవత్సరం అంతా కూడా. కానీ శనైశ్వరుడు మాత్రం 2.5 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఒక భావం నుంచి మరొక భావానికి వెళ్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే, లేకపోతే పై చదువులకి ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే, వివాహాలు చేయాలి అని అనుకుంటే, వీటన్నిటికీ శనైశ్వరుడు ఏమీ అడ్డుపడదు. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఏలినాటి శనిలో ఎంతో మంచి జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది ఎన్నో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏలినాటి శని అనగానే బాబోయ్ ఏంటో ఏమైపోతుందో అని ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. అయితే అడ్డంకులు వస్తూ ఉంటాయి, వాటిని అధిగమించి మనం ముందుకు నడుస్తూ ఉండాలి. కాన్ఫిడెన్స్ కావాలి.
ఇంచేతనంటే నేను సాధించగలను, నేను ముందుకు నడవగలను అని ఉత్సాహంగా వెళ్తూ ఉంటే తప్పకుండా శనైశ్వరుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. శనైశ్వరుడు దయ్యమో రాక్షసో కాదండి, ఆయన కూడా దైవ సమానుడే, సూర్యుడి యొక్క పుత్రుడని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీనరాశి అంటే ఏంటి? జలరాశి. ఈ జలరాశిలో ఎప్పుడైతే రాహువు శుక్రుడు వీళ్ళంతా ఉన్నారో మరి అన్ని రంగాలు బాగానే ఉంటాయి. రాహు యాక్చువల్గా ఏంటంటే ఈ కలియుగానికి రాహుకేతువులే కదా, ఖచ్చితంగా బాగానే ఉంటుంది, ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఈ గ్రహాలన్నీ మారిపోతున్నాయి. 29వ తేదీ మార్చి 2025కు ఈ రాహుకేతు మారుతున్నాడు, గురువు మారుతున్నాడు, ఆ తర్వాత శనైశ్వరుడు మారుతున్నాడు. ఇన్ని రకాలుగా మారినప్పుడు ఏంటంటే ఈ మార్చి మాసం ఉన్నట్టుగా రేపు ఏప్రిల్ ఉండదండి. కాబట్టి ఈ మాసం అంతా ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.